నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బ్రేక్ ఎందుకు వచ్చింది అనేది నేను ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో ఈసారి బ్రేక్ ఎందుకు వచ్చిందంటే టైం లేదు. ప్రాజెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత సమ్ అదర్ వర్క్స్, అప్పుడప్పుడు జిమ్కి వెళ్తాను, వాకింగ్కి వెళ్ళాలి. దాని తర్వాత కొన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఒక డేలో ఎంత కాంపాక్ట్గా షెడ్యూల్ ఉంటుందంటే అంత కాంపాక్ట్గా ఉంటుంది. అట్లీస్ట్ 5-10 మినిట్స్ నేను మా రిలేటివ్స్తో మాట్లాడడానికి కూడా కుదరదు ఒక్కొక్కసారి. కొన్నిసార్లు అయితే నేను మార్నింగ్ 3కి 4కి కూడా పడుకున్న రోజులు ఉన్నాయి. ఇవన్నీ ఎంత హెడ్ఏక్. ఈ హెడ్ఏక్ పోవడానికి నేను లాగిన్ చేస్తాను. మళ్ళీ లాగిన్లో కూడా ఈ తలకాయ నొప్పి అంతా తీసుకొచ్చి పెట్టాలనుకోవట్లేదు. అండ్ ఈ వీడియో తీయడానికి మన మెయిన్ రీజన్ వచ్చేసి గెస్ వాట్, మన ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. ఐ స్టిల్ రిమెంబర్ 5 or 6 సబ్స్క్రైబర్స్ ఉంటే, దట్టు అందులో ఇద్దరు మా పేరెంట్స్, తర్వాత మా బ్రదర్. మా మమ్మీ కూడా సబ్స్క్రైబ్ చేసిందో లేదు కూడా తెలియదు నా ఛానల్. దాని తర్వాత మా నాన్న, దాని తర్వాత మా తమ్ముడు చేశారు. ఒకటి నా పర్సనల్ యూట్యూబ్ అకౌంట్ ఉంటే నేను ఇది కొట్టేసా. మిగతా ఇద్దరు మాత్రం అవుట్ సైడర్స్. ఐ రియలీ థ్యాంక్ టు దెమ్ బికాస్ సబ్స్క్రైబర్ కౌంట్ 5 ఉన్నప్పుడు ఐ హ్యావ్ నథింగ్ టు డూ, రియల్లీ నథింగ్ టు డూ. అంటే ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, నేను వేరే వ్లాగ్స్తో కంపేర్ చేస్తే ఎలా డిఫరెంట్గా చేయాలి అని చెప్పి చాలా ఓవర్ థింక్ చేసేవాడిని. కంటెంట్ ఏం తీయాలి ఇలాంటిదంతా ఆలోచించేవాడిని. లేటర్ ఐ రియలైజ్ కంటెంట్ కంటే ఫస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. సెకండ్ థింగ్ క్వాలిటీ ఆఫ్ ది కంటెంట్. నువ్వు తీసే కంటెంట్ క్వాలిటీగా ఉందా లేదంటే అంతా నార్మల్. కొంతమంది తీస్తారు ఫ్రిడ్జ్ టూర్లు, హోమ్ టూర్లు అని, అవి ఏమి ఉండవు. అండ్ 5 నుంచి 100 సబ్స్క్రైబర్స్కి రావడానికి నాకు ఎక్కువ వీడియోస్ ఏం పట్టలేదు. హార్డ్లీ 17 వీడియోస్ అండ్ డన్ విత్ దట్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కంటెంట్ ఇంకా నేను కొంచెం డిఫరెంట్ కంటెంట్తో రావడానికి ప్రతిసారి ట్రై చేస్తాను. కెమెరా పట్టుకున్న ప్రతిసారి నాకు వచ్చే ఆలోచన ఇది, కంటెంట్ ఏ విధంగా ఇంకా డిఫరెంట్గా తీయగలను. ఇది రొటీన్ కంటెంటే కదా, సో దీన్ని అవాయిడ్ చేద్దామని చెప్పి అవాయిడ్ చేయడం వల్లే నాకు ఈ వీడియోస్ అనేది తక్కువ కౌంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 50 to 60 కొట్టే చోట నేను అరౌండ్ 17 వీడియోసే కొట్టా. బికాస్ దోస్ ఆర్ ఆల్ రొటీన్ క్యాండిడేట్స్. వేరే వాళ్ళతో మాట్లాడించడం, నో వన్ విల్ సీ. దట్స్ వాట్ ఐ బిలీవ్. 100 సబ్స్క్రైబర్స్ రియల్లీ ఇట్స్ త్రిబుల్ డిజిట్ సబ్స్క్రైబర్స్ వచ్చారు నా ఛానల్కి అంటే ఐ ఫెల్ట్ లైక్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ లాంగ్ వే టు గో. ఈ జర్నీ ఇంకా చాలా దూరం ఉంది, చాలా దూరం వెళ్ళాలని కోరుకుంటున్నాను. బీటెక్ లైఫ్లో ఇంకొక 2 వీక్స్ మాత్రమే ఉన్నాయి. సో ప్రాజెక్ట్ అయిపోయింది, నాకు కోర్సెస్ లేవట్కి ఎగ్జామ్స్ కూడా లేవు. ఇంకేం చేయగలము, ఖాళీయే. 2 వీక్స్ ఖాళీగా ఉంది. May 15th నేను ఇంటికి వెళ్తాను. సో అప్పటిదాకా నేను ఖాళీగానే ఉంటాను. సో మైక్ పట్టుకొని ఇంకా క్యాంపస్లో కవర్ చేయగలిగిన కంటెంట్ ఏమైనా ఉంటే కవర్ చేద్దాం అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నా. ఓకే, 2 వీక్స్ తర్వాత అయితే మాత్రం మనం ఇంటికి వెళ్తాము. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా కంటెంట్ వస్తుంది. ఎందుకంటే బైక్ డెలివరీ ఒకటి ఉంది, దాని తర్వాత తిరుపతికి వెళ్ళేది ఒకటి ఉంది, దాని తర్వాత ఇంటికాడ ఉంటే నేను ఒక దగ్గర కూర్చునే రకాన్ని అయితే అసలు కాదు. డబ్బా స్కూటీ వేసుకొని అయినా తిరుగుతా, కానీ ఇంట్లో అయితే ఖాళీకి కూర్చోను. ప్లస్ ఫ్రెండ్స్తో బయట కట్టి తిరుగుతూ ఉంటా, ఎక్సెట్రా. అండ్ ఈ మైక్ కొనడం వల్ల నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఎడిటింగ్లో నాయిస్ క్యాన్సలేషన్ చేయడం కానీ, దాన్ని అప్స్ డౌన్స్, సమ్టైమ్స్ 400%కి సౌండ్ ఇంక్రీజ్ చేసి నాయిస్ అంత హెడ్ఏక్. ఇప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది ఎడిటింగ్. జస్ట్ రికార్డ్ అండ్ దెన్ ఎడిట్. బట్ నిజంగా చెప్తున్నా, ఈ మైక్ మీద చాలా స్పెండ్ చేశాను నేను. బట్ వర్త్. ఓకే, అంత అమౌంట్ పెట్టాము అంటే వర్త్. ఎగ్జాక్ట్ అమౌంట్ నేను చెప్పలేను, బట్ ఇట్స్ కాస్ట్ అరౌండ్ సమ్ 5 digits. ఈ రోడ్ అయితే చాలా డేంజర్. ఇందాక జస్ట్ ఒక 5 minutes ముందు ఇట్లా ఒక స్టాగ్ వెళ్ళింది. ఇట్స్ అరౌండ్ 6.5 feet హైట్ ఉంటుంది. నేను ఇలా చూసేదాన్ని, కొమ్ములు ఇంతగా ఉన్నాయి. సో స్లోగా ఇలా క్రాస్ చేస్తూ వెళ్ళింది. ఈ టైంలో రాకూడదు, బట్ స్టిల్ లాగింగ్ కోసం వచ్చాను నేను. అండ్ ఇప్పటిదాకా వచ్చిన వీడియోస్లో ది బెస్ట్ అంటే ఎక్కువ వ్యూస్ వచ్చి బాగా రీచ్ అందుకున్న వీడియో అంటే బైక్ బుకింగ్ వీడియో. నేను కొన్నది బైక్ అయితే రాకెట్ స్పీడ్లో వెళ్తున్నాయి వ్యూస్. 3,003K వ్యూస్ దాటేసింది. అండ్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 60 hours ఆఫ్ వాచ్ టైం,
టోటల్ వాచ్ టైం వచ్చేసి 110 ఆర్ 140 ఉంటుంది. దాంట్లో 60 అవర్స్ ఆ ఒక్క వీడియోకి వెళ్తుంది. అలాంటి వీడియోస్ ఒక 2-3 పడితే ఛానల్ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉందని నేను అర్థం చేసుకున్నాను. అసలు ఈ ఛానల్ పేరు ఆగం ప్రొడక్షన్స్ అని ఎందుకు వచ్చింది అంటే, లెట్ మీ డివైడ్. ఆగం ప్రొడక్షన్స్ ఆర్ టు యూనో అర్థం పర్థం లేని వర్డ్స్. ఆగం అని ఎందుకు పెట్టానంటే, మనం చేసేదంతా ఆగం పనులే ఉంటాయి. ప్రతి చోట పోయిన దగ్గర ఏదో ఒకటి దాన్ని దీన్ని కెలకడం చేస్తూ ఉంటా. అంటే నెగిటివ్గా ఏం కాదు, జస్ట్ పాజిటివ్గా. అలా పక్క నుంచి ఏదైనా స్నేల్ పోతుంది అనుకో, దాని మీద కెమెరా పెట్టి ఎంత ఫాస్ట్గా పోతుందని చూడడం, లేదంటే దాని మీద ఆకులు పువ్వులు ఇలాంటి చిన్న చిన్న తీట పనులు చేస్తూ ఉంటాను నేను. సో ఆగం డిఫైన్స్ మై క్యారెక్టర్ సమ్ టైమ్స్. అండ్ ప్రొడక్షన్స్ అని ఎందుకు పెట్టానంటే, ఈ వ్లాగ్స్ ఒకటే కాకుండా ఈ ఛానల్ స్టార్ట్ చేయకంటే ముందు కొంచెం డిఫరెంట్గా ఉండాలి, యూనిక్ స్టైల్లో అని చెప్పి నేనేం ప్లాన్ చేశానంటే, ఇప్పటిదాకా యూట్యూబ్లో ఇలాంటి అంటే ఐడియా అంటూ నేను ఎక్కడ చూడలేదు సపరేట్గా. ఇలాంటి ఐడియాతో ఒక ఛానల్ గ్రో అయిందని నేను ఎక్కడ చూడలేదు. సో ఐడియా ఏంటంటే, హాలీవుడ్ రేంజ్లో సినిమాలు తీసేదానికంటే ఒకే దగ్గర ఉండి ఒక క్లోజ్డ్ రూమ్లో గ్రీన్ స్క్రీన్ ఉండి, సో దాంతో నువ్వు ఒక క్యారెక్టర్ని ప్లస్ సమ్ యానిమేషన్ క్యారెక్టర్స్ని ఒక మంచి స్టోరీ తీసుకొని బ్యాక్గ్రౌండ్ నరేషన్తో చిన్న ఎన్విరాన్మెంట్లో యూ విల్ హ్యావ్ ఎ బిగ్ బిగ్ వరల్డ్. సో అలా తీసి దాన్ని ఒక స్టోరీ వైజ్గా సిరీస్ వైజ్గా రిలీజ్ చేద్దాము మన ఛానల్లో అని అనుకున్నా. ఐ ఈవెన్ ఆస్క్డ్ గూగుల్ అండ్ చాట్ జీపీటీ ఇలాంటి ఐడియా ఎవరైనా ట్రై చేశారా లేదని. నో, బికాస్ ఫ్యూ ఛానల్స్ విల్ డీకోడ్ దిస్ విఎఫ్ఎక్స్, ఫ్యూ ఛానల్స్ విల్ యాక్చువల్లీ థింగ్ ఏంటంటే, విఎఫ్ఎక్స్ చేసే రేంజ్ ఉంటే వాళ్ళు సినిమాలే తీసుకుంటారు కానీ ఇలా వ్లాగ్స్ ఎందుకు తీస్తారు. సో అది పాయింట్, అది క్యాచ్. ఇది నా ఫ్యూచర్ ఐడియా. నేను సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగినప్పుడు దిస్ ప్రొడక్షన్స్ మీన్స్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్. టీ సిరీస్తో కంపారిజన్ వద్దు, ఆ వేలో కొంచెం అంత హెవీ బడ్జెట్ ఏం కాదు. నా ప్రొడక్షన్ హౌస్ అనేది ఒకటి ఉండాలనేది నా ఆలోచన. దట్ ఇన్ యూట్యూబ్ అంటే ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్వేస్ అ పాజిటివ్ థింగ్. ఎందుకంటే దాంట్లో డికే అవ్వడాలు, ఇది సక్సెస్ అవ్వదు, ఇది హిట్ అవ్వదు అంటూ ఏముండదు. జస్ట్ లైక్ సమ్ డ్రామా సీరియల్స్ ఇన్ యూట్యూబ్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్, ఇది ఒక కేటగిరీ కిందకి వస్తుంది, వేర్ ఏ హాలీవుడ్ రేంజ్ ఆఫ్ ఫిలిం ఈజ్ షార్ట్ అండ్ ఇన్ టు ఏ యూట్యూబ్ వీడియో. అది నేను ప్లాన్ చేస్తా. ఆ ప్రొడక్షన్స్ లాంగ్ టర్మ్లో ఆలోచించి పెట్టిన పేరు, దానికి టైం పడుతుంది. ఇప్పుడు నా రూమ్లో తీసుకెళ్ళి సెటప్ పెట్టమంటే పెట్టొచ్చు, స్పేస్ కూడా ఉంది. బట్ మ్యాక్స్ 4 or 5 మెంబర్స్ పడతారేమో షూటింగ్ టైంలో, అంతకంటే పెద్దగా ఉండదు నా రూమ్. సో ఇప్పటికీ ఆగం న్యూస్ అనేది ఒక 2 or 3 వీక్స్లో స్టార్ట్ అవుతుంది. మీకు వీక్లీ 2 vlogs, 1 ఆగం న్యూస్ వస్తుంది. ఆగం న్యూస్లో నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే, ఆ వారం అంతా మా ఫ్రెండ్స్తో జరిగిన విషయాలు. ఇట్స్ లైక్ ఐ విల్ బీ ఇన్వైటింగ్ సమ్వన్, వేరే వాళ్ళు వస్తారు, జాయిన్ అవుతారు, వాళ్ళు మాట్లాడతారు, ఫన్. ఇట్స్ జస్ట్ కైండ్ ఆఫ్ ఏ సిట్ టుగెదర్ అండ్ టాక్, డిబేట్స్ కూడా. ఓకే, అది 3 వీక్స్లో నేను ఇనిషియేట్ చేస్తాను. ఇంటికి వెళ్ళాలి ఫస్ట్, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ సపరేట్ సింగిల్ రూమ్ హియర్. ఇంటికి వెళ్తే నాకు ఉంటుంది, ఐ విల్ బీ హ్యావింగ్ మై ఓన్ స్పేస్. సో ఇంటికి వెళ్ళాక స్టార్ట్ చేస్తా. అండ్ ఇంకా ఏం చెప్పాలి అంటే, ఇంకేం లేదు. ఆగం ప్రొడక్షన్స్ అన్న నేమ్ మాత్రం అలాగే వచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆగం అయిపోతావు. ఈ వీడియో ఇంతటితో ఇంతే. ఇప్పటి నుండి వ్లాగ్స్ వర్షం వచ్చినట్టు వస్తుంది. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ subscriber for supporting me, and we'll see you guys in the next vlog. Until then, goodbye.